అండి. చిన్న పిల్లల్ని చూసుకొని చిన్న పిల్లల్ని మొదలుకొని పెద్దవారి వరకు కూడా మీరు కదిలించి వారిని మాట్లాడితే పైకి బాగున్నామని అంటా ఉన్నారు, కానీ లోపలంతా కూడా అశాంతితో జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒకరినొకరు ఆదరించుకునేటువంటి పరిస్థితులు ఇవాళ లేదండి. మనం చూసినాం రీసెంట్ గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఒక సంఘటన జరిగింది. ఇవాళ రాష్ట్రమంతా దేశమంతా కూడా దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకొని యవన బిడ్డలైనటువంటి ఇద్దరు పిల్లలు తీసుకొని ఆ తల్లి ఆత్మహత్య చేసుకున్నది. నిజంగా రైలుకు అడ్డంగా వెళ్ళింది అని అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆ అమ్మాయి గురించి చదివినాం, ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నాం. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసింది. ఎవరట ఆవిడ? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసింది. డబ్బుకేం కొదవలేదండి. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆమె జ్ఞానానికి ఏమి కొదవలేదండి. ఆమెకు డబ్బుకు కొదవలేదు, జ్ఞానానికి కొదవలేదు. కానీ ఆమె జీవితంలో ఏమి కొదవయింది అని వాళ్ళ మనం ఆలోచిస్తే ఆమె జీవితంలో శాంతి కొదువైంది. ఆమె జీవితంలో సమాధానము కొదువైంది. ఆ శాంతి సమాధానాన్ని వెతుక్కోవడానికి ఆమె ఈ లోకాన్ని విడిచి ఆత్మహత్య చేసుకొని తనకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని, యవనస్తులైనటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా ఆమె తీసుకొని వెళ్ళి బలైపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకొరకు అని వాళ్ళ మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఆమె జీవితంలో ఏమి లేదట, శాంతి లేదు. ఆమె జీవితంలో సమాధానం లేదు. డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, హోదా ఉంది, పరపతి ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఏం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇవాళ ఆ శాంతి సమాధానాన్ని ఇస్తా అంటా ఉన్నారండి. ఒక ఆయన వచ్చి, ఎవరైనా ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా.